హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళ గురించి తెలుసుకుందాం. అసలు కుంభమేళ అంటే ఏంటి, ఇది ఎన్ని సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో మీకు చెబుతాను. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం కుంభమేళకు సమయం ఆసన్నమైంది. మహాక్షేత్రం ప్రయాగరాజ్లో జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ మహోన్నత కార్యక్రమంలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్నారు. సాధారణ భక్తులతో పాటు నాగసాధువులు, అఘోరీలు, ముఖ్యంగా నాగసాధువులు ఎక్కడి నుండో తరలి వస్తారు. ఇక్కడ పుణ్యస్థానాలు చేయడం వలన జన్మ పునీతం అవుతుందని భక్తుల విశ్వాసం. 144 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఈ మహాకుంభమేళాను మీలో ఎవరైనా వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మేము వెస్ట్ బెంగాల్ నుండి స్టార్ట్ అయ్యాము. దీనికి రావాలనుకునే వారు ఇది నోట్ చేసుకోండి. ఇండియన్ రైల్వే వాళ్ళు ప్రయాగరాజ్ ని కనెక్ట్ చేస్తూ 13,000 ట్రైన్స్ వేశారు. 3,300 స్పెషల్ ట్రైన్స్ కూడా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి కూడా కొన్ని స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి. అందులో మేజర్ సిటీస్ అయిన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిని కనెక్ట్ చేసుకుని చాలా ట్రైన్స్ వెళ్తున్నాయి. ఆ స్పెషల్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రైన్స్ యొక్క డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. దారిలో ఈ హోటల్లో కాసేపు ఆగి ఫుడ్ తిన్నాము. ఫుడ్ చాలా బాగుంది. ఇక్కడ కాసేపు ఆగి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఈ స్పెషల్ ట్రైన్సే కాకుండా నార్మల్ ట్రైన్స్ కూడా ఉన్నాయి. వారణాసికి వెళ్లేవి, లక్నోకి వెళ్లేవి, అంతేకాకుండా కేరళ, తమిళనాడు నుండి కూడా చాలా ట్రైన్స్ ఉత్తరప్రదేశ్ కి వెళ్తున్నాయి. ఇంకో ఆప్షన్ కూడా ఉంది, అదే బ్రేక్ జర్నీ. మన తెలుగు రాష్ట్రాల నుండి మీకు నేను 3 ఆప్షన్స్ చెప్తాను. ఫస్ట్ ది నాగ్పూర్ జంక్షన్, సెకండ్ ది రాయ్పూర్ జంక్షన్, థర్డ్ ది వచ్చేసి భువనేశ్వర్. ఈ 3 ప్లేస్ లో ఎక్కడికైనా మీరు బ్రేక్ జర్నీ చేస్తూ అక్కడ నుండి బై బస్ మీరు ప్రయాగరాజ్ కి చేరుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల నుండి ఓన్ వెహికల్స్ లో కుంభమేళకు వెళ్లే వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది, రేవాకి ముందు మరియు సోహాగిలో ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పుడు మేము ప్రయాగరాజ్ కి చేరుకున్నాము. ప్రయాగరాజ్ కి చేరుకున్నాక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇక్కడ కనిపించేది త్రివేణి సంగమం, ఇటువైపు కనిపించేది గంగా నది, ఇక్కడ కనిపించేది యమునా నది. ముందుగా మనం ప్రయాగరాజ్ చేరుకున్నాక యమునా నదికి ముందు ఉన్న కార్ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ కార్ పార్క్ చేసి ఇక్కడ నుండి బైక్ లేదా ఈ రిక్షాలో అరెల్ ఘాట్ కు వెళ్ళండి. అరెల్ ఘాట్ నుండి త్రివేణి సంగమం కి బోట్స్ అందుబాటులో ఉంటాయి. ఈ బోట్ లో పర్ పర్సన్ కి 500 నుండి 2000 వరకు చార్జ్ చేస్తారు. ఇంకో ఆప్షన్ బోట్ క్లబ్ కి వెళ్లి అక్కడ నుండి త్రివేణి సంగమం కి బోట్ లో వెళ్ళటం. ఇక్కడ నుండి త్రివేణి సంగమం కి 2000 చార్జ్ చేస్తారు. అన్నింటికంటే బెస్ట్ ఆప్షన్ పరేడ్ గ్రౌండ్ లో కార్ పార్క్ చేసి అక్కడ నుండి త్రివేణి సంగమం కి నడుచుకుంటూ వెళ్ళడం. త్రివేణి సంగమం 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. వెళ్లే మధ్యలో బడే హనుమాన్ టెంపుల్ ఉంటుంది, దర్శించుకోండి. ఇక్కడ కనిపించేదే టెంట్ సిటీ. ఇక్కడ గంగా నదిలో టెంపరరీ బ్రిడ్జెస్ కూడా చూడొచ్చు. ఈ పరేడ్ గ్రౌండ్ లో కార్ పార్క్ చేయడం వల్ల వారణాసికి వెళ్లడం ఈజీ అవుతుంది. అసలు కుంభమేళ వెనుక ఉన్న కథేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కుంభమేళ క్షీరసాగర మదనంతో ముడిపడి ఉంటుంది. అమృత భాండం కోసం దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని చిలికారని పురాణాలు చెబుతున్నాయి. ఆ క్షీరసాగర మదనానికి ఈ కుంభమేళకు సంబంధం ఉంది. అమృతం కోసం దానవులు, రాక్షసులు వాసుకిని మందపర్వతానికి కట్టి చిలుకుతున్నప్పుడు మొదటగా కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం ఇలా ఒక్కొక్కటి పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలోనే ఆలాహలం వస్తే పరమశివుడు దానిని కంఠంలో నిలుపుకున్నాడు. ఆ తరువాత అమృతం రాగా దానికోసం దేవతలు, రాక్షసులు పోట్లాడుకున్నారు. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి ఆ అమృత భాండం రాక్షసులకు చిక్కకుండా పట్టుకుని పోతున్న సమయంలో ఓ 4 చుక్కలు హరిద్వార్, ప్రయాగరాజ్, ఉజ్జయిని, నాసిక్ క్షేత్రాలలో పడ్డాయట. ఇదే త్రివేణి సంగమం. ఇందులో గంగా, యమున, సరస్వతి 3 నదులు ప్రవహిస్తాయి. కానీ సరస్వతి నది కనిపించదు. ఈ నదిని అంతర్వాహి, ఇది త్రివేణి సంగమం వద్ద ప్రవహిస్తుందని భావిస్తారు. ఇక్కడ పుణ్యస్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి, పునీతులవుతారని భక్తుల నమ్మకం. అందుకే గ్రహణాలను అనుసరించి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఆయా చోట్ల మహాకుంభమేళ నిర్వహిస్తారు. కుంభమేళాను 144 సంవత్సరాలకు ఒక్కసారి నిర్వహిస్తారు. ఇది 12 పూర్ణ కుంభమేళాలతో సమానం. దీనిని ప్రయాగరాజ్ లో నిర్వహించడం
ఆనవాయితీ. మామూలుగా 4 కుంభమేళాలు ఉంటాయి. అవి ఏంటో ఈ వీడియోలో నేను చెప్తాను. మొదటిది మహాకుంభమేళ, రెండవది పూర్ణ కుంభమేళ, మూడవది అర్ధ కుంభమేళ, నాలుగవది మాఘ కుంభమేళ. ముందుగా మహాకుంభమేళ అనేది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మహాకుంభమేళ, పూర్ణ కుంభమేళ, అర్ధ కుంభమేళ, మాఘ కుంభమేళ అంటే ఏంటి, ఇవి ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారు అనేది తెలుసుకుందాం. 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కుంభమేళను పూర్ణ కుంభమేళగా పిలుస్తారు. దీనిని హరిద్వార్, ప్రయాగరాజ్, నాసిక్, ఉజ్జయిని పుణ్యక్షేత్రాల్లో నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళ ప్రతి 6 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. 2 పూర్ణ కుంభమేళల మధ్య హరిద్వార్, ప్రయాగరాజ్ లో నిర్వహిస్తారు. కుంభమేళ అంటే ప్రతి ఏటా నిర్వహిస్తారు. దీనిని మినీ కుంభమేళ అని పిలుస్తారు. మాఘమాసంలో ప్రయాగరాజ్ లో నిర్వహించడం ఆనవాయితీ. కుంభమేళ సమయంలో పుణ్య స్నానాలకు ప్రత్యేక స్థానం ఉంది. పెద్ద సంఖ్యలో వివిధ అఖండాల నుండి సాధువులు తరలి వచ్చి సామూహిక స్నానాలు ఆచరిస్తారు. దీనికి ప్రత్యేక ముహూర్తాలను కూడా నిర్వహిస్తారు. వారిని చూసేందుకు లక్షలాది మంది పడిగాపులు కాస్తూ ఉంటారు. ఈ ఇయర్ జనవరి 13న పౌష్య పూర్ణిమ, జనవరి 14న మకర సంక్రాంతి, జనవరి 29 మౌని అమావాస్య, ఫిబ్రవరి 3 వసంత పంచమి, ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణిమ, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి పర్వదినాల్లో షాహీ స్నానాలు ఆచరించనున్నారు. కుంభమేళ సమయంలో దేవతలు సరాసరి భూమి మీదకు వచ్చి భక్తుల్ని దీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కాలంలో కీర్తిశకం 4వ శతాబ్దం నుండి 6వ శతాబ్దంలోనూ కూడా కుంభమేళ జరిగిందట. అప్పుడు రాజులు కూడా ఈ కుంభమేళను పెద్ద ఎత్తులో నిర్వహించారట. 12వ శతాబ్దం తర్వాత దీని ప్రతిష్ట మరింత పెరిగిందంట. 45 డేస్ జరిగే ఈ మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ఇలా మీరు ఈ కుంభమేళాకి ట్రైన్ లో రావాలనుకునే వారు తప్పకుండా ఏసీ కోచ్ నే బుక్ చేసుకోండి. స్లీపర్ అనేవి అంత బాగుండవు. ఇలా మీరు ఈ మహాకుంభమేళాకి ఫ్లైట్ లో వెళ్లాలనుకుంటే ప్రయాగరాజ్ కి డైరెక్ట్ ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడున్న రష్ కి చాలా మంది ఓన్ వెహికల్స్ లో వెళ్తున్నారు. 2007లో ప్రయాగాలో 45 రోజుల పాటు జరిగిన అర్ధ కుంభమేళాలో 17 మిలియన్లకు పైగా హిందువులు హాజరయ్యారంట. మకర సంక్రాంతి అయినా ఒక్క రోజే దాదాపుగా 5 మిలియన్ల భక్తులు వచ్చారంట. ఈ కుంభమేళాను బృహస్పతి, సూర్యచంద్రుల కదలికల్ని బట్టి నిర్వహిస్తారు. 12 ఏళ్లకోసారి వచ్చే మహాకుంభమేళాను మాత్రం దేవతల గురువైన బృహస్పతి కదలికల్ని బట్టి నిర్వహిస్తారు. బృహస్పతి తన రాశి చక్రాన్ని పూర్తి చేయడానికి 12 సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఆ సమయాన్ని ఆధారం చేసుకొని తేదీలను ప్రకటిస్తారు. మహాకుంభమేళ అనేది ఎప్పుడు ఒకే చోట జరగదు. ఈసారి కుంభమేళ వేదిక ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమం. వచ్చేసారి బృహస్పతి, సూర్యచంద్రుల కదలికల్ని బట్టి మిగిలిన 3 నదుల్లో ఎక్కడైనా జరుగుతుంది. చరిత్రను గమనిస్తే హర్షవర్ధనుడు అనే రాజు కుంభమేళాను క్రీస్తు పూర్వం 644లో ప్రారంభించాడని తెలుస్తుంది. మరో కథనం ప్రకారం జగద్గురు ఆదిశంకరాచార్యులు దేశవ్యాప్తంగా ఉన్న పండితుల్ని, ఆధ్యాత్మికవేత్తల్ని, సాధువుల్ని కలిసేందుకు నదుల ఒడ్డున వేదికలు ఏర్పాటు చేశారని, అదే కుంభమేళాగా మారిందని చెబుతారు. ప్రయాగరాజ్లో ప్రెజెంట్ రూమ్స్ అయితే 2000 నుండి 20,000 వరకు ఉన్నాయి. నార్మల్ రేట్స్ తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. టెంపరరీ టాయిలెట్స్, వాష్రూమ్ చాలానే ఉన్నాయి. టెంట్ హౌసెస్ కూడా చాలానే ఉన్నాయి. స్టే చేయాలనుకునే వారు స్టే చేయొచ్చు. బోటు వాళ్ళు, వెహికల్ వాళ్ళు చాలా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. తెలుసుకుని బార్గాని చేసి బుక్ చేసుకోండి. గంగా రివర్ పైన టెంపరరీ బ్రిడ్జ్ వేశారు. రివర్ దాటాలంటే వాటిని యూజ్ చేసుకోండి. ఓన్ వెహికల్స్ లో వెళ్లే వాళ్ళు ప్రాపర్ గా రెస్ట్ తీసుకోండి. సేఫ్ గా జర్నీ చేయండి. ప్రయాగరాజ్ కు వెళ్లే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ నుండి కాశీ వెళ్తున్నాము. కాశీ గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్రయాగరాజ్ నుండి వారణాసికి చాలా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రయాగరాజ్ నుండి అయోధ్యకు కూడా చాలానే ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రయాగరాజ్ నుండి అయోధ్య 164 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రయాగరాజ్ నుండి వారణాసి 139 కిలోమీటర్ దూరం ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.